హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి అండి. సో మా ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము మేమైతే వీడియో ద్వారా అయితే మీ ముందరికైతే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మా అక్క స్టార్ట్ అయిపోయిందండి. మా ఆడపడుచు మా అక్క మీ అందరికీ తెలుసు కదా, రాఖీ కట్టడానికి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మా చిన్న పాపకి రాఖీ కడుతుందండి, స్వీట్ కూడా పెట్టిందనమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మా చిన్న పాప, చూసారు కదా. సో దీపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నానండి హారతి ఇవ్వడానికి. సో ఇక్కడ నేనైతే లేదండి, ఎందుకంటే షాప్ ఉండడం వల్ల నేను వెళ్ళైతే మా ఆయననైతే పంపించాను. 2 వరకు బాగాలేదన్నారు కదా, కట్టొద్దు అన్నారనమాట. సో అందుకని ఇంకా మేము 2 వరకు అయితే వెయిట్ చేసాము. తర్వాత నేను మండికి వెళ్ళిపోయాను అనమాట, మార్కెట్కి. షాప్లో వెళ్ళి కూర్చున్నాను, మా ఆయననైతే పంపించాను. సో మా ఆయనకైతే ఇక్కడ రాఖీ కడుతుంది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇంకా త్వరగా కట్టేస్తుంది అనమాట. ఇంకా చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎట్లా ఎవరెవరు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు అన్ని కామెంట్స్లో అయితే చెప్పండి. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూసారు కదా, మా వారికి మా కొడుకుకి అయితే అక్క రాఖీ కడుతుంది అనమాట, మా పిల్లలందరికీ. సో రాఖీ బాగుందా అండి? సో రాఖీ నచ్చితే లైక్ అయితే కొట్టేయండి. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే మేము సెలబ్రేట్ అయితే చేసుకుంటాం అనమాట ఫెస్టివల్ని. సో అక్క వాళ్ళు కట్టేసిన తర్వాత మా ఆయనకి నేనైతే వెళ్తానమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో అది కూడా ఉంది, ముందు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. సో ఇక్కడ మా పాప మా వారందరూ అయితే కూర్చున్నారు. సో మా బాబు కూడా కట్టాలి కాబట్టి వాడిని కూడా కూర్చోబెట్టింది మా అక్క. సో ఇట్లా జామున్ తెచ్చిందండి మా అక్క. సో మా ఆయన ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, అందుకని ఇంకా జామునే తెచ్చిందనమాట అక్క. ఇట్లనే మేమందరం ఒకే ఫ్యామిలీ మొత్తము ఒకేలాగా ఇట్లా అందరం మంచిగా ఉంటామండి. చాలా అర్థం చేసుకుంటుంది మా అక్క కూడా, చాలా మంచిదన్నమాట. సో మేమందరం ఇట్లా అందరం కలిసి ఇట్లయితే ఏ ఫెస్టివల్ అయినా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఒకటే పండుగ కాదండి, అన్ని ఫెస్టివల్స్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను లేకపోయినా నువ్వు ఎందుకు ఉండవు అని అయితే పోట్లాడలేదనమాట. సో అర్థం చేసుకుంటుంది, షాప్ ఉంది కాబట్టి వెళ్ళాలి కాబట్టి. నైట్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ కట్టిందనమాట. సో ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు మా పిల్లలు, మా అక్క అందరు కలిసి మా వారికి మా బాబుకి అయితే ఇట్లా హారతి అయితే ఇస్తున్నారనమాట. సో తను మా కోడలండి, మా ఆడపడుచు కూతురు అనమాట. సో తను కూడా మా బాబుకి అయితే రాకైతే కడుతుందన్నమాట. సో మా పెద్ద పాప కూడా స్టార్ట్ అయిపోయిందండి రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యకి. అంటే మార్నింగ్ నుంచి ముహూర్తం మంచి లేదు కాబట్టి అందరు లైన్ వైజ్గా అయితే కట్టేస్తున్నారనమాట, ఒకటే టైంకి కూర్చోబెట్టి. అంటే 3:30 to 4 వరకు ఇంకా బాగుంది అనే వరకు ఇంకా టైం అయితే మిస్ అవ్వట్లేదు అనమాట ఎవరు కూడా. సో తొందరగా అయితే కట్టేస్తున్నారు ఇట్లా రాఖీ.
మా చిట్టి తల్లి చూసారా వాళ్ళన్నకి రాఖీ కట్టడానికి అయితే ట్రై చేస్తుంది. సో మా పెద్ద పాప కట్టేసిందండి, ఇంకా చిన్న పాప కూడా ట్రై చేస్తుంది అనమాట నేను కూడా కడతా అని చెప్పి. కానీ తనకి కట్టడానికి రాదు కదా, చిన్నది కదండి చాలా. సో రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధమే కాదండి, చాలా మంచి ఫెస్టివల్ అనమాట. ఇట్లా చెల్లెళ్ళు వెళ్ళి అన్నలకి రాఖీ కట్టడం వల్ల ఉన్న దుఃఖాలు దారిద్ర్యం అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో చెల్లెళ్ళకి కూడా అండి, అన్న వాళ్ళకి కూడా, అన్నలకి తమ్ముళ్ళకి కూడా అనమాట. ఎందుకంటే ఇది రాఖీ పండుగ చాలా మంచి పండుగ, దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. కట్టడం వల్ల అయితే ఇట్లా ఏమున్న గండాలు అవి ఇవి అయితే తమ్ముళ్ళకి అన్నలకి అవన్నీ పోవడానికే అనమాట. ఇవన్నీ చెల్లెళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఇంకా చాలా మంచిగా అవుతారనమాట, మన పుట్టిల్లు మంచిగా అవుతుందండి. సో ఎవ్వరు కూడా ఉన్న పోట్లాటలు అవి అన్నీ మనసులో పెట్టుకొని కట్టకుండా అయితే ఉండకండి. సో సంవత్సరానికి ఒక్కసారి అనమాట మన గురించి మన అన్నదమ్ములు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు పుట్టింట్లో. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళి కట్టడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కట్టని వాళ్ళు కొన్ని రోజులకైనా వెళ్ళి కట్టడానికి అయితే ట్రై చేయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతంకి ఏదన్నా ప్రాబ్లమ్స్ కట్టని వాళ్ళు ఉంటారు కదా, వినాయక చవితి వరకు మనం కట్టుకోవచ్చు అనమాట. సో తప్పకుండా వెళ్ళి కట్టండి, ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. సో చలో మా ఆయననైతే రాఖీ కట్టించుకొని వచ్చి షాప్లో అయితే కూర్చొని నన్ను అయితే పంపించేశారనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో నేను మా పిల్లలను తీసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో నేను ఇక్కడ మా తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నానండి. సో వాడైతే వెయిట్ చేస్తూ ఉండే అనమాట, అంటే జాబ్కి లేట్ అవుతుంది అక్క తొందరగా రండి అని చెప్పి అయితే కాల్ అయితే చేశాడనమాట. 4:30 వరకు అయితే నేను వస్తానని చెప్పాను. సో అందుకని ఇంకా టైం ప్రకారం మేము తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా అయితే వచ్చేసానమాట. ఇక్కడ మా తమ్ముడికి రాఖీ అయితే కడుతున్నాను. సో మా తమ్ముడైతే అందరికన్నా లాస్ట్ అండి, మేము 6 మెంబర్స్ అక్క చెల్లెలం అనమాట. సో అక్క వాళ్ళు మా చెల్లెళ్ళు నైట్ అవుతుందండి వచ్చేవరకు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆడపిల్లలు కూడా వచ్చి రాఖీ కట్టిన తర్వాత రావాలి కదా. సో అందుకని ఇంకా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇంటి దగ్గరనే ఉంటాను కాబట్టి తొందరగా అయితే వెళ్ళి రాఖీ కట్టేస్తానమాట మార్నింగ్ టైంలోనే. సో వాళ్ళందరూ ఈవినింగ్ టైం నైట్ టైంలో వచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ డే కూడా వచ్చిరనమాట. ఎట్లా వీలుంటే అట్లా మనమైతే రాఖీ మన వినాయక చవితి వరకు అయితే కట్టుకోవచ్చు. ఇక్కడ మా తమ్ముడు వ్లాగ్ తీయొద్దు అంటున్నాడు. సో కంపల్సరీ తీస్తాము పెడతాము కూడా అని చెప్పి మేమైతే వీడియో అయితే తీస్తున్నాం అనమాట. వాడు ఇంకా ఇక మా అక్క వినోదు అని చెప్పి సైలెంట్ అయితే అయిపోయింది ఇక. సో మా నాన్న కూడా లేకుండే వస్తున్నాడు, ఫోన్ చేసిన అనమాట, వస్తున్నా పెట్టే అని చెప్పి తర్వాత అయితే వచ్చిండు అనమాట. ఇంకా మా తమ్ముడు జాబ్కి వెళ్ళాలి కదా, వానికి కట్టేసే అని అయితే అనిండు మా డాడీ. సో అట్లానే నేనైతే కట్టేస్తున్నాను మా తమ్మునికి. సో రాఖీ ఎలా ఉందండి? సో కామెంట్ అయితే పెట్టండి. మీకు రాఖీ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో మా తమ్మునికి కూడా జామునే ఇష్టం అండి. సో నేను మా తమ్మునికి కూడా జామునే తీసుకొని వచ్చిన అనమాట. సో ఇక్కడ చూసారా స్వీట్ తినిపిస్తున్నా. ఇక్కడ మా తమ్ముని అయితే నేను సతాయించిన అనమాట. అంటే ఫస్ట్ కాలు మొక్కినప్పుడు మంచి ఆశీర్వాదం ఇవ్వలేను, మళ్ళీ మొక్కు అని చెప్పి మళ్ళీ మొక్కించుకున్నా.
ఆడు ఇంకా తెలుసు మా అక్క సతాయిస్తుందని ఇంకా మాట కాదనకుండా మొక్కిండనమాట. మా తమ్ముడు నాకైతే ఫోన్పే అయితే చేసిండనమాట. అక్క నేను ఫోన్పేలో నుంచి చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి. సో ఇక్కడ మా నాన్న కూడా వచ్చేసిరండి. నేను మా నాన్నకు కూడా రాఖీ కడుతున్నాను. మా మేనత్తలు వస్తారండి, నైట్ టైంలోనే వస్తారు వాళ్ళు కూడా. కానీ ఈ 2 ఇయర్స్ నుంచి అయితే చేతనవ్వట్లేదని రావట్లేదనమాట. సో అందుకనే నేను మా డాడీని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నేనైతే కట్టేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇట్లనే మా అక్క వాళ్ళు కానీ మా చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఒకరు ఇట్లా మేము మా లోపల ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళైతే మా డాడీకి అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాం. సో తను మా మమ్మీ అండి. సో మా మమ్మీ కూడా రాఖీ కట్టేసాను అనమాట. సో మా పెద్ద మమ్మీ లేదండి, మార్కెట్లో ఉంది. సో తను కూడా వచ్చిన తర్వాత నేనైతే రాఖీ కట్టాను. ఆ వీడియో క్లిప్ అయితే మా పిల్లలు అయితే లేకుండా అనమాట కట్టేటప్పుడు తీయడానికి. సో తర్వాత వచ్చింది. మేమైతే ఫొటోస్ అన్నీ తీయేటప్పుడు అయితే మా మమ్మీని కూడా యాడ్ చేసుకున్నాం అందులోనే. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళిపోయాను. పైన ఉంటారండి మా పెద్దమ్మ వాళ్ళు, పైన మా పెద్దనాన్న వాళ్ళు, కింద మా డాడీ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఒకటే గేటు, ఒకటే ఫ్యామిలీ, మేమంతా ఒకటే అనమాట. సో మా పెద్దనాన్న మా డాడీ అండి, ఇద్దరే అన్నదమ్ములు అనమాట. సో మా పెద్దనాన్నకి 2 కొడుకులండి, ఆడపిల్లలు లేరు. సో మేమే అనమాట ఆ ఇంటికి కూడా ఆడపిల్లలము. సో మేమందరం కలిసి అయితే అందరం కలిసిమెలిసి అయితే ఉంటామన్నమాట. మా అన్న వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా టోటల్ ఫ్యామిలీ ఇదండి. సో మేమందరం ఒకే ఫ్యామిలీ, ఒకేలాగా ఉంటామన్నమాట. సో చూసారు కదా మా అన్న, మా వదిన అండి. మా వదిన అందరితో మంచిగా ఉంటుందండి. మేము ఆడపడుచులం కదా, మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకానొక టైంలో అనిపిస్తుంది అనమాట, ఇంత మంచి వదిన మాకు దొరికింది, ఎంత అదృష్టం చేసుకున్నామని. సో అట్లా అందరిని అయితే మంచిగా చూసుకుంటుందండి మా బాబీ. నన్నైతే నేను చిన్నప్పుడు మా వదిన వచ్చినప్పుడు నాకు ఒక 11 ఇయర్స్ ఉండే అండి, అంతే. 9 to 11 ఇయర్స్ మధ్యలోనే మా వదిన వచ్చిందనమాట ఇంటికి. నేనైతే ఇంక అప్పటి నుంచి మా వదిన 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 అని చెప్పి మా వదిన వెంబడే ఉంటుండే అనమాట. ఇప్పటికి కూడా మా వదినకి ఏమున్నా నేను షేర్ చేస్తాను అండి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మా వదినతో నేను షేర్ చేసుకుంటానమాట, ఏ విషయమైనా. సో నాకు ఒక అమ్మలాగా అనమాట, అమ్మ తర్వాత అమ్మలాగా. సో మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మ మాకు ఎట్లనో సో అట్లనే మా వదిన కూడా. సో మా అన్నకి 2 పిల్లలండి, సోను, సోని అనమాట. వాళ్ళిద్దరిని కూడా నేను బాగా ఎత్తుకుంటుండే అనమాట. చిన్నప్పుడు పిల్లలంటే చాలా ఇష్టం కదా, నేను బాగా ఆడిపించుకుంటుండే అనమాట, ఎత్తుకుంటుండే బాగా. స్కూల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత వదినెంబడే ఎక్కువ స్పెండ్ చేస్తుండే అనమాట టైము. మా అన్న వచ్చేంత వరకు మా వదిన వెంటనే ఉంటుండే అనమాట. సో మా అన్న కొడుకు సోను అయితే నన్ను చాలా సతాయిస్తాడండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అంటే మేము పోట్లాడుకుంటాం అనమాట, చిన్నపిల్లల్లాగా కొంచెము కామెడీ లాగా చేసుకుంటాం అనమాట. మా అన్న మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. అన్న ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. మా అన్న ఎక్కువ మాట్లాడాడు అనమాట. కొంచెం భయంగానే మేమైతే కామెడీ అయితే చేసుకుంటున్నాం అనమాట.
సో మా సోను బియ్యం అయితే తింటున్నాడు అనమాట. సో నేనైతే అంటున్నాను అనమాట, అరే నీ పెళ్ళి కొవ్వరం రామ్రా, వర్షం పడుతుంది బాగా అని. సో వాడేమన్నాడో తెలుసా, మరి నీ పెళ్ళికి పడలేదేంది వర్షము అని అడిగిండు అనమాట. అంటే చిన్నప్పుడు నేను కూడా తింటూ ఉండే బియ్యము చాలా. సో నీ పెళ్ళికి పడలేదు కదా అక్క, మరి ఎట్లా అని అడుగుతుండే అనమాట. సో వాడు మళ్ళీ తిన్నప్పుడు మా అన్ననైతే చూసిండనమాట. సో వాని ఎక్స్ప్రెషన్ అది. సో ఇట్లా ఉండే, మేమిద్దరం కొట్లాడుకుంటా రాఖీ కడుతున్నాం అనమాట. వాడు అదే కొట్లాడుతున్నాం, అక్క నువ్వు రాఖీ మూడు కడుతున్నావు అక్క, బొమ్మ రాఖీ ప్లస్ ఇంకొకటి రెండే కట్టు, పాత బొమ్మ రాకే కట్టు అని చెప్పి అయితే కొట్లాడుతుండు. సో నా ఇష్టం రా, నేను ఎన్ని రాఖీలన్నా కడతా, కట్టించుకో కాముష్ణ అని చెప్పి నేను అనమాట. మేమిద్దరం ఇట్లా లడే చేసుకుంటున్నాము. కొంచెం తక్కువనే అనమాట మా అన్న ముంగట కాబట్టి. సో ఇంకా మా వదిన కూడా ఇక్కడ ముచ్చట్లు పెడతా ఉంది మా పిల్లలతోనే. నా పక్కన కూర్చున్నామే మా కోడలండి, అంటే మా అన్న వాళ్ళ పాప. సో మేమందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేసి అయితే రాఖీ పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇట్లనే సేమ్ మా అక్క పిల్లలు కూడా ఇట్లనే ఉంటారు మాతోనే. మా అక్క పిల్లలు చెల్ల పిల్లలు అందరం కలిసి, అంటే పిల్లల విషయంలో పిల్లల్లాగానే ఉండాలి కాబట్టి మేమైతే అట్లా జాలీగా అయితే గడుపుతామన్నమాట ఉన్న కొద్ది టైంలోనే. సో మా రెండో అన్న అయితే ఇక్కడ లేడండి, ఆయన బాలాజీ నగర్లో ఉంటారనమాట, వేరే దగ్గర ఉంటారు. సో అన్న మధ్యలో వచ్చినప్పుడు అయితే మేమైతే వెళ్ళి కడతామన్నమాట. అంటే అన్న అవైలబుల్ ఉండడండి, కొంచెం జాబ్ ప్రకారం కొంచెం దూరం అయితే వెళ్తూ ఉంటాడు జాబ్ ప్రకారము. సో అందుకని ఇంకా మేము వెళ్ళలేదన్నమాట ఇంటికి. సో అందుకనే మా అన్ననైతే చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే నేను కంపల్సరీ చూపిస్తానండి మా రెండో అన్నని. ఇక్కడ స్వీట్ తినిపిస్తుంటే కూడా మా ఓని అల్లరి చూడండి. మా వదిన కొంచెం పెట్టంటే ఇంకా చాలు స్వీట్స్ ఎట్లా తింటారో మాకు తెలుసు, తినండి కాముష్ణ అంటుండు. ఇగో ఇట్లా తినాలని చెప్పి తిని చూపిస్తుండే అనమాట. సో వానికి ఆశీర్వాదం కూడా, అక్క నాకు 3-4 స్వీట్ డబ్బాలు రావాలని చెప్పక్క అంటుండు. సో నేనైతే రాఖీ కట్టేశానండి. ఇంకా మా వదిన కూడా నాకు రాఖీ కడుతుందనమాట. సో ఇట్లా నేనైతే మా అన్న వదిన వెంబడి మా పిల్లలు వెంబడి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నానండి రాఖీ ఫెస్టివల్.
సో ముందుగా మా అన్న పిల్లలు అయితే ఆశీర్వాదం తీసుకున్నారండి. సో వాడైతే నా కాలు వదులుతలేడు అనమాట. అంటే నేను లవ్వు అనే వరకైతే లవ్వాడు సతాయిస్తాడు. ఇంకా మా అన్న బిడ్డ బి అంతే అనమాట. లేవు అనేవరకు కాలైతే పట్టుకొని కూర్చుంటారనమాట. సో అట్లా సో ఇక్కడ మా అన్న వదిన కూడా అంటే ఇంటికి ఆడపిల్లని కాబట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట. ఇట్లా ఏజ్ అట్లా ఉండదండి, కొంచెం మేము చిన్న అయినా కూడా అట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూసిరా స్వీట్ బాక్స్ దొంగని ఇట్లా మా వదిన కంట్లో కడకుండా, అంటే ఆయనకి ఆల్రెడీ కాఫ్ ఉందండి చాలా. సో మా వదిన చూడక ముందుకే వాడు వేసేసాడు కడుపులో 2. మా అన్న చూసి కూడా ఏమన్నాడు, చెప్పినాను కదా సైలెంట్గా ఉంటాడు. ఇంకా మా వదిన చూస్తే ఇంకా అరుస్తుంది కాబట్టి వానికి భయం అనమాట. తొందరగా అయితే తిన్నాడనమాట. సో మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము రాఖీ పౌర్ణమి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ అయితే తప్పకుండా చెప్పండి. మేమందరము లాస్ట్కి ఇట్లా పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో తర్వాత మా వారు నేను ఇద్దరం కలిసి అయితే ఇట్లా షాప్లో కూర్చొని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత షాప్కి అయితే వచ్చేసాడనమాట. మళ్ళీ మా చెల్లెలు వచ్చిందని చెప్తే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో ఇట్లా ఇక్కడ అక్కడ తిరగడమే అయిపోయిందనమాట. మేమందరం కలిసి అంటే మా చెల్లెల కూతురుతోని మా కొడుకుకైతే రాకైతే కట్టించింది. విహాన అనమాట పాప పేరు. ఇంకా మా చెల్లె మేమందరం కలిసి అయితే ఇట్లా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూర్చుంది మా పెద్దమమ్మ అండి. సో మా మమ్మీ వాళ్ళు ఇద్దరండి, మా డాడీకి 2 వైఫ్లు అనమాట. సో ఇక్కడ రాఖీ కట్టిన వీడియో అయితే లేదండి, అంటే వీడియో తీయలేదన్నమాట అండి. సో పిక్స్ తీసుకున్న మమ్మీ లేవు అంటే నా వల్ల అవ్వట్లేదు, నేను కూర్చొని దిగుతా అని చెప్పి కూర్చొని అయితే దిగిందనమాట. మా బాబు 2 అమ్మమ్మలతోనైతే ఫోటో అయితే దిగుతున్నాడు. మా టోటల్ ఫ్యామిలీ ఒకటేనండి, మేమందరం ఒక్కటే దగ్గర ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉంటామన్నమాట. సో ఇక్కడ మా చెల్లె వాళ్ళ హస్బెండ్ విఘ్నేష్ అనమాట, శివాని విఘ్నేష్ అనమాట వాళ్ళిద్దరు పేర్లు. ఇట్లా మేమందరం కలిసి ఇట్లా పిక్స్ అయితే దిగినాం అనమాట. మా బాబు నిద్రపోయి లేచాడండి. తర్వాత అన్నం తిన్నాడనమాట. తిన్న తర్వాత ఇంకా పిక్స్ అయితే దిగాము. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో. సో తను కూడా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటుందంట. అంటే అంత పూర్తిగా చెప్పట్లేదు, హాయ్ గాయ్స్ అని అయితే అంటుందంట. నా మాటలు విని ఆమె నేర్చుకుంటుందంట. సో మా చెల్లెలు మా మరిది అయితే చెప్పినప్పుడు హ్యాపీ అయితే ఫీల్ అయినాం అనమాట. సో వచ్చిన తర్వాత మా అక్క కూడా నాకు రాఖీ కట్టిందండి. సో మేము ఇట్లా రాఖీలు కట్టుకున్న తర్వాత స్వీట్స్ కూడా తినిపించుకున్న తర్వాత హ్యాపీగా అయితే మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇట్లా మీతో ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో కనుక పూర్తిగా చూసి నచ్చినట్లయితే కొంచెం లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ముందు వీడియోలు ఇంకా క్రేజీగా ఉండడానికైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.